మొన్నటిదాకా మామ మామ అంటూ ఆ నాయకుడి చుట్టూ తిరిగేవారు. కానీ ఇప్పుడు ఆ మామ పేరెత్తితేనే ఫైర్ అవుతున్నారట ఆమె. మంత్రి కావాల్సిన మామ టైం కలిసి రాక ఎంపీ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ అదృష్టం కలిసి వచ్చి ఆమె మాత్రం ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, ఏకంగా మంత్రి అయిపోయారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఇద్దరి మధ్య అంతర్యుద్ధంతో క్యాడర్ నలుగుతోంది. ఇంతకీ ఎవరా నేతలు, వారి మధ్య ఎందుకు బెడిసింది? ఏదైతే అసాధ్యం అనుకుంటామో ఊహకు కూడా అందవో అలాంటివే రాజకీయాల్లో అనుకోకుండా జరిగిపోతుంటాయి. నిన్నటిదాకా ఒకలా కనిపించిన వ్యక్తి రేపు మరోలా మారిపోవచ్చు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ రాజకీయాల్లో ప్రస్తుతం అదే జరుగుతోంది. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం ఇక్కడి పరిస్థితులు వేరు, ఇప్పుడు కనిపిస్తున్నది వేరు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలైపోయాయి. మరీ ముఖ్యంగా పెనుకొండ రాజకీయాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. ప్రస్తుత బీసీ సంక్షేమ శాఖ మంత్రి కురుబ సవిత, ఎంపీ పార్థసారథి మధ్య పరిణామాలు జిల్లాలోని హాట్ టాపిక్గా మారాయి. పెనుకొండ రాష్ట్రంలో టీడీపీకి కంచుకోటలా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి. గతంలో పరిటాల రవి ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి టీడీపీకి పెట్టని కోటగా మారింది పెనుకొండ. తిరుగులేని విజయాలతో పెనుకొండలో టీడీపీ జెండా రెపరెపలాడింది. ఇన్నేళ్లు నియోజకవర్గంలో పార్టీలో విభేదాలున్న మాటే లేదు. మరీ ముఖ్యంగా వరుసగా 3 ఎన్నికల్లో పార్థసారథి పెనుకొండ నుంచి బరిలో ఉన్నారు. ఒకసారి జెడ్పీ చైర్మన్, ఒకసారి ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బీకే పార్థసారథి. దీంతో పెనుకొండ నియోజకవర్గం ఆయనకే రిజర్వ్ అన్నట్లుండేది పరిస్థితి. కానీ ఒక్కోసారి టైం బ్యాడ్ అయితే ఎలా ఉంటుందనేది పార్థసారథికి 2019 ఎన్నికలు తొలిసారి రుచి చూపించాయి. టీడీపీ కంచుకోటగా ఉన్న పెనుకొండలో 2019లో వైసీపీ నుంచి శంకర్ నారాయణ భారీ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలు, పార్థసారథిపై వ్యతిరేకత, అన్నింటికీ మించి జగన్ వేవ్, శంకర్ నారాయణకు కలిసొచ్చిన కుల బలం, ఇలా అన్ని వైసీపీకి కలిసొచ్చాయి. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం. కానీ 2019 ఎన్నికల ఓటమి పార్థసారథి సీటుకే ఎసురు పెట్టింది. టీడీపీ బలహీనంగా ఉన్న సమయంలో మహిళా నాయకురాలు పెనుకొండలో తెరపైకొచ్చారు. ఆమె కురుబ సవిత. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. సవిత మొదట పార్థసారథి అనుచరురాలిగా ఉండేవారు. పైగా పార్థసారథిది, సవితది ఒకటే సామాజిక వర్గం. ఏ కార్యక్రమం జరిగినా మామా అంటూ పార్థసారథి వెంట నడిచేవారు. వీరి మధ్య ఎప్పుడూ విభేదాలన్నవే కనిపించలేదు. ఒక విధంగా చెప్పాలంటే సవితను రాజకీయంగా ప్రోత్సహించింది పార్థసారథే. పార్థసారథి సహకారంతో రాజకీయాల్లో బలపడడమే కాదు, ఆర్థికంగా కూడా ఎదిగారు కురుబ సవిత. అయితే పార్థసారథిపై నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన తానెందుకు బరిలోకి దిగకూడదని అనుకున్న సవిత 2019 ఎన్నికల తర్వాత యాక్టివ్ అయ్యారు. అప్పటిదాకా పార్థసారథి లేకుండా ఏ కార్యక్రమం చేయని సవిత సొంతంగా పార్టీ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఓవైపు వైసీపీ బలంగా మారడంతో పార్టీకి అండగా నిలబడాల్సిన టైంలో పార్థసారథి కొంత సైలెంట్ అయిపోవడాన్ని సవిత క్యాష్ చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయానికి పెనుకొండలో ఏకనాయకత్వం కాదు, తాను పోటీగా ఉన్నానని సంకేతమిచ్చారు. పైగా సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేయడం, పార్టీ కార్యక్రమాల్లో దూకుడుగా వెళ్లడంతో అధిష్టానం దృష్టిలో పడ్డారు సవిత. పైగా ఆమె తండ్రి రామచంద్రారెడ్డి గతంలో మంత్రిగా పనిచేయడం, చంద్రబాబుతో మంచి సంబంధాలుండడం ఆమెకు కలిసొచ్చింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా సీనియర్ని పక్కన పెట్టి కురుబ సవితకు పెనుకొండ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో పార్థసారథి బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అనుచరులైతే పార్టీ జెండాలను, చంద్రబాబు దిష్టిబొమ్మలను కూడా తగలబెట్టారు. చాలా మంది రాజీనామాలకు సిద్ధమయ్యారు. పార్టీ అధిష్టానం పార్థసారథిని పిలిపించి సర్ది చెప్పి మొదట అనంతపురం ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చింది. దానికాయన ఒప్పుకోకపోవడంతో హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చింది. సవిత మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ అధినేత మాట మీరలేక ఎంపీగానే పోటీ చేసి విజయం సాధించారు పార్థసారథి. ఇటు వైసీపీ నుంచి ఉషాశ్రీ పోటీలో ఉండడం పెనుకొండలో సవితకు ప్లస్ అయింది. ఉషాశ్రీపై వ్యతిరేకత, టీడీపీ వేవ్ ఉండడంతో సవిత భారీ విజయం సాధించారు. ఆ తర్వాత జిల్లాలో బలమైన కురుబ సామాజిక వర్గం కావడం, అలాగే
మహిళ కావడంతో నక్కతోక తొక్కినట్లు మంత్రిగా కూడా అదృష్టం కలిసొచ్చింది. ఓవైపు పార్థసారథి ఎంపీ అయ్యారు, సవిత మంత్రి అయ్యారు. ఇక కథ సుఖాంతమే అనుకున్నారు, కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఎన్నికల ముందు వరకు పార్థసారథి మామతో కలిసి పనిచేస్తానని, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పిన సవిత మంత్రి పదవి వచ్చాక మరో యాంగిల్ చూపిస్తున్నారు. తనకు మంత్రి పదవి వచ్చేందుకు కారణమైన సొంత సామాజిక వర్గ నాయకులని సవిత పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్థసారథి పేరు చెబితేనే ఫైర్ అయిపోతున్నారట సవిత. వాస్తవంగా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న పార్థసారథికి నియోజకవర్గమంతా అనుచర వర్గం ఉంది. కానీ ఇప్పుడు తాము పార్థసారథి వర్గం అని చెప్పుకునేందుకు కూడా భయపడే పరిస్థితి వచ్చిందట. ఎక్కడైనా మామ పేరు వినిపిస్తే మంత్రి సవితలో మరో యాంగిల్ చూస్తున్నారట. పార్టీ సీనియర్ నాయకుడు, పైగా ఎంపీ కదా అని ఎవరైనా ఆయన దగ్గరికి వెళితే సవిత ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర గేట్లు క్లోజ్ అవుతాయట. అది పార్టీ నాయకులైనా అధికారులైనా మరెవరైనా సరే ఆమె దృష్టిలో శత్రువులుగా మారిపోతున్నారట. ఎన్నికల్లో విభేదాలన్నీ పక్కన పెట్టి పనిచేసిన పార్థసారథి వర్గానికి పెనుకొండలో చిన్నపాటి ఫేవర్ కూడా జరగడం లేదట. స్టోర్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, నామినేటెడ్ పోస్టులు ఏవీ పార్థసారథి వర్గానికి దక్కడం లేదట. ఇక ఎంపీ పార్థసారథి, మంత్రి సవిత ఎన్నికల్లో గెలుపు తర్వాత కనీసం ఎదురుపడి పలకరించుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువే. పొరపాటున స్టేజ్ షేర్ చేసుకోవాల్సి వస్తే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఇలా ఇద్దరి మధ్య పూడ్చలేనంతగా అగాధం పెరిగిపోతున్న సమయంలో మద్యం టెండర్ల వ్యవహారం వచ్చింది. స్టోర్ డీలర్ల దగ్గరే పార్థ వర్గానికి చోటు లేకపోతే మద్యం దుకాణాలు ఎలా వస్తాయనే ప్రశ్న మొదలైంది. అయితే అప్పటిదాకా మౌనంగా భరిస్తూ వచ్చిన పార్థసారథి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. పార్థ వర్గం ఎక్కడ టెండర్లు వేసినా సవిత వర్గం వైపు నుంచి వార్నింగులు వచ్చాయట. చివరికి మ్యాటర్ దౌర్జన్యాల దాకా వెళ్లడంతో పార్థ ఎంటర్ అయ్యారు. మద్యం దుకాణాల టెండర్ల విషయంలో రెండు వర్గాలు బాహాబాహికి దిగేదాకా వెళ్ళింది పెనుకొండ పంచాయతీ. మంత్రిగా చక్రం తిప్పుతున్న సవితకు మద్యం టెండర్ల విషయంలో మాత్రం కాస్త చేదు అనుభవమే ఎదురైంది. ఎందుకంటే టెండర్లలో ఆమె వర్గీయులకు పెద్దగా షాపులు దక్కలేదు. పార్థ వర్గానికి బాగానే వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ దుకాణాలు తెరవనివ్వకుండా నియోజకవర్గంలో ఎక్కడికక్కడ బెదిరింపులు మొదలయ్యాయని వాపోతున్నారు. ఎవరైనా తమను కాదని వైన్ షాప్ తెరిస్తే మీ కథ చూస్తామని ఓపెన్గానే వార్నింగ్ ఇస్తున్నారట మంత్రి వర్గీయులు. ఇలా మంత్రి, ఎంపీ మధ్య వార్ పీక్ స్టేజ్కి చేరింది. వీరి మధ్య క్యాడర్ నలిగిపోతోందట. పార్టీ నాయకులే కాదు, అధికారుల పరిస్థితి కూడా అలానే ఉందట. గెలిచిన 4 నెలల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన 4.5 సంవత్సరాలు ఎలా గడుస్తాయోనని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు.